అసలు మన దేశానికి ఏమైంది? ఈ వరుస ప్రమాదాలు ఏంటి? మొన్న కర్నూలు బస్సు ప్రమాదం, నిన్న చేవెళ్ళ బస్సు ప్రమాదం, ఇవాళ ఛత్తీస్గఢ్లో రైలు ప్రమాదం. ఏంటి ఈ వరుస ప్రమాదాలు? మన దేశానికి ఏమైంది? ఏమైనా దిష్టి తగిలిందా? అభివృద్ధి చెందుతుంది కదా అని ఏం అర్థం కాని పరిస్థితి. మానవ జీవితానికి గ్యారంటీ లేకుండా అయిపోయింది. ఈరోజు మనం ఉన్నాం, ఇంకో గంటలో ఉంటామంటే గ్యారంటీ లేని పరిస్థితి. ఒకటి, ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు, మనుషులు చంపుకుంటున్నారు కేవలం డబ్బు కోసం. డబ్బు అనేది అవసరమే అందరికీ, కానీ డబ్బు మాత్రమే అవసరం కాదు. డబ్బుని గౌరవించాలి, ప్రేమించకూడదు. ఈ రెండింటికి తేడా చాలామందికి తెలీదు. దాని అర్థం ఏంటంటే, డబ్బుని గౌరవించడం అంటే కష్టపడి సంపాదించుకొని ఆ సంపాదించుకున్న డబ్బుల్ని అవసరాల కోసం ఖర్చు పెట్టుకొని మిగిలిన డబ్బులు దాచుకోవడం. డబ్బుని ప్రేమించడం అంటే ఏ పని చేసినా పర్లేదు, ఎదుటోని మోసం చేసినా, ఎదుటోని చంపేసైనా డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో మనం హ్యాపీగా ఉండాలి. అది డబ్బుని ప్రేమించడం. డబ్బుని గౌరవిస్తే నీకు గౌరవం తెచ్చిపెడుతుంది. డబ్బుని ప్రేమిస్తే నీకు అగౌరవాన్ని, అవమానాన్ని, చెడ్డ పేరుని తెచ్చిపెడుతుంది. డబ్బు అనేది ఒక కాగితం మాత్రమే. మోడీ గారు నోట్లు బ్యాన్ చేయకముందు నీకు ఒక 1000 రూపాయలు కట్టలున్న బ్యాగ్ దొరికిన కోటీశ్వరుడివి. కానీ ఆ ఒక్కరోజు దాటితే అది చెత్తబుట్టలు పడేసుకోవడం తప్ప ఎందుకు పనికిరాదు. అంటే డబ్బుకు మనం విలువిస్తున్నాం. మనం విలువిస్తేనే డబ్బుకు విలువ. మనం విలువ ఇవ్వకపోతే డబ్బులు చెత్త కాగితంతో సమానం. కానీ ఆ చెత్త కాగితాలు, ఆ రంగు కాగితాల కోసమే ప్రపంచంలో జరిగే దారుణాలన్నీ. ఈ ప్రపంచంలో ఏం జరిగినా ఈ రంగు కాగితాల కోసమే. అన్నదమ్ములు కొట్టుకు చేస్తున్నారు, అక్క చెల్లెలు కొట్టుకు చేస్తున్నారు, స్నేహితులు కొట్టుకు చేస్తున్నారు, ద్వేషాలు పెంచుకొని చంపుకుంటున్నారు, పగలు పెంచుకుంటున్నారు. ఇదంతా ఎందుకయ్యా అంటే ఆ డబ్బుతో ఏం చేస్తాం? 3 పూట్ల తింటాం, 6 సార్లు ఇల్లు వస్తాం. అంతమించి అయినా చేయగలమా? ఒక స్టేజ్ దాటిన తర్వాత డబ్బు అనేది తగలబెట్టుకుంటారు తప్ప ఎందుకు పనికిరాదు. ఎందుకంటే మీకు ఎంత డబ్బున్నా కొన్ని విషయాలు మీరు మార్చలేరు. ముఖేష్ అంబానీ ఉన్నారు, ఆయన ఎంత డబ్బు ఉంది ఆయనకి, కానీ ఆయన కొనుక్కున్న డబ్బు ఆయన తగ్గించుకోలేరు. వాళ్ళ ఒక్కరోజు జీవితం కాదు మన జీవితాలు. కానీ అతనికన్నా మనం ఆరోగ్యంగా ఉన్నాం అంటే మనం సంతోషపడాల్సింది. డబ్బు, దేవుడు మనకు డబ్బు ఇవ్వలేదని కాదు, సంపాదించుకోగలిగే శక్తి ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు. వాడి ద్వారా కష్టపడి సంపాదించుకోవాలి అంతే. అంతేగాని దేవుడు నాకు ఇవ్వలేదు. దేవుడు ఏది ఫ్రీగా ఇవ్వడు, కష్టపడి సంపాదించుకోవాలి. జీవితం ఏది ఎదురొచ్చి ఇవ్వదు, నువ్వే సాధించుకోవాలి. ఇంట్లో కూర్చుంటే ఏమీ అవ్వదు. బయటికి రా, పోరాడు. నువ్వు ఓడిపోవచ్చు, మొదట్లో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నం చేస్తే గెలుపు గ్యారంటీ. అది ఒక్క రోజులో రాదు, 2 రోజుల్లో రాదు, టైం పడుతుంది. ఒక్క రోజులో ఎవడో సూపర్ స్టార్ అయిపోలేడు. అలా అయిపోతే ఆడు సూపర్ స్టారే కాదు. సో గెలుపు కోసం వెయిట్ చేయండి. మీ పని మీరు చేయండి. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? పని మీరు చేయండి, ఫలితం నాకు వదిలేయండి. అది ఆయన చూసుకుంటాడు. మన పని మనం చేయాలి, ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. అది నీకు ఎలా కావాలో అలా ఇవ్వడు, నీకు ఎలా అవసరమో అది ఇస్తాడు. సూర్య గారు చెప్తారు కదా, దేవుడు నీకు ఏది కోరుకుంటే అది ఇవ్వడు, ఏది అవసరమో అది ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మీరు మంచి చేస్తే నాకు మంచి జరగదు అనుకోకండి. ఎందుకంటే ఆ మంచి ఎప్పుడు క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. మీకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా మీకు తిరిగి వస్తుంది. అది మీకు గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ. జై హింద్.